నుంచి వెనక్కి వెళ్తున్నాను చెప్పినటువంటి మాట. విజయశేఖర్ రెడ్డి గారు ఎట్లా చూస్తారండి ఈ వ్యవహారాన్ని? అంటే ఇది రాజకీయ కోణంలో ఆలోచించేటటువంటి వ్యవహారం కాదు, ప్యూర్లీ వ్యక్తిగతమైనటువంటి అంశం. మీరు ఎట్లా ట్యాకిల్ చేస్తారు ప్రభుత్వం? ఇక్కడ చాలా మంది ముఖ్యమంత్రులు ఈ ఆంధ్ర రాష్ట్రానికి పనిచేశారండి. రాజశేఖర రెడ్డి గారికి ముందర ఎన్టీ రామారావు గారు పనిచేశారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు పనిచేశారు, అట్లాగే మర్రి చెన్నారెడ్డి గారు పనిచేశారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు పనిచేశారు. ఎక్కడా ఏ ముఖ్యమంత్రి కుటుంబంలోనూ లేనట్టుగా ఇప్పుడు మీరు చూడండి, ఎన్టీ రామారావు గారికి ఎంతమంది పెట్టండి, 8 మంది మగపిల్లలు 8 మంది ఆడపిల్లలు. ఎక్కడైనా చిన్న సమస్య ఉందా? ఎక్కడైనా ఎవరైనా కోర్టుకు ఎక్కారా? లేదంటే కనీసం మధ్యస్థం చేశారు? ఎక్కడైనా పోయి ఎవరికి ఏమి ఇచ్చారో తీసుకుని హ్యాపీగా ఎవరి పార్టీకి వాళ్ళు జీవిస్తున్నారు కదా. మరి ఇక్కడ అదే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కర్నూలు నుంచి, అక్కడెక్కడైనా సమస్య ఉందా? సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయనకు కావచ్చు, ఆయన చెల్లెళ్ళకి కావచ్చు, అట్లాగే తమ్ముళ్ళకి కావచ్చు, ఎక్కడైనా సమస్య ఉందా? ఎందుకు ఒక్క వైఎస్ ఫ్యామిలీ సమస్య వచ్చింది సార్? ఇక్కడ ఇదొక పెద్ద మాయాజాలమైన ఫ్యామిలీ సార్. ఈ ఫ్యామిలీ ఇప్పుడు కాదు సార్, ఎదుటోళ్ళ మీద పడడము, ఎదుటోళ్ళ సొత్తును దోచుకోవడము, వైఎస్ రాజారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఎదుటోళ్ళ సొత్తుకు ఆశపడడం, ఎదుటోళ్ళ సొత్తును దోచేయడం, కుట్ర పన్ని కాజేయడం, ఇది వాళ్ళ రక్తంలో ఉంది సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణాంజలి గారు చెప్తున్నారు, ఏదైతే క్విట్ ప్రోకో ద్వారా, ఏదైతే తన తండ్రి అధికారాన్ని సార్, తండ్రి అధికారానికి రాకముందు రాజశేఖర రెడ్డి గారికి పెద్దగా ఆస్తిపాస్తులు ఏమి లేవు సార్. చాలా వరకు అప్పుల మీదే బతికాడైనా. ఆఖరికి జూబ్లీ హిల్స్ లో ఉన్న, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి. ఆయన ఏదో ఒక పవర్ కంపెనీ పెట్టాలన్నప్పుడు దాన్ని కూడా తాకట్టు పెట్టి కొడుక్కి ఆ పవర్ కంపెనీ పెట్టిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అధికారానికి రాగానే ముప్పడిగా మీరు చూస్తే సిబిఐ కేసులు 43,000 కోట్లు, నాకు తెలిసినంత వరకు 1,00,000 కోట్ల పైన ఆదాయం అప్పుడే గడించారు. రకరకాల సరస్వతి పవర్ కావచ్చు, రఘురామ సిమెంట్స్ కావచ్చు, భారతీయ సిమెంట్స్ కావచ్చు, ఇట్లా రకరకాల శాండూర్ పవర్ అంటే ముందు అనుకోండి, తర్వాత పవర్ కంపెనీలు ఏదైతే పెడతా వచ్చారో సరస్వతి పవర్ కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అప్పనంగా దోచేసిన కంపెనీలు సార్. ఇవన్నీ ఆస్తులు కావచ్చు, వాటికి సంబంధించిన భూములు కావచ్చు, ఫ్రీగా గవర్నమెంట్ దగ్గర ఫ్రీగా రాయించుకొని, తర్వాత ఈ మైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మైన్స్ కూడా సిమెంట్ కంపెనీలకు ఫ్రీగా రాయించుకున్నారు. సరస్వతి పౌరులకు చెందిన భూములు కూడా ఫ్రీగా రాయించుకున్నారు. ఇవన్నీ రాయించుకొని 2009 నాటికి సార్ నేను అంటున్నా, 2004లో ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు? 2009కి వచ్చేటప్పటికి 500 కోట్లు అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పరిస్థితి. 2004లో 1.5 కోటి మాత్రమే కట్టారు ఆయన ఇన్కమ్ ట్యాక్స్. 500 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే పరిస్థితికి వచ్చారంటే 5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు సంపాదించారు సార్? ఒకటైతే వాస్తవం, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు సరే కొడుకు పేరు మీద పెట్టారా, లేదంటే భార్య పేరు మీద పెట్టారా? ఈ ఆస్తులని మనయే కదా. నేను చెబితే జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండా పోరు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి ఆస్తులు సమంగా పంచొచ్చు షర్మిల గారికి కూడా అనేది అనుకుండొచ్చు ఆయన. కానీ హఠాత్తుగా ఆయన చనిపోయేటప్పటికి పరిస్థితి తారుమారైంది. జగన్మోహన్ రెడ్డి అందరూ చెప్తున్న విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన భార్య మాట వింటున్నారు, భార్య తరపున బంధువుల మాట వింటున్నారు. తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆస్తులు సంపాదించిన వ్యక్తి తన తండ్రికి సంబంధించిన బంధువుల విషయంలో కావచ్చు, తన తల్లి విషయంలో కావచ్చు, అట్లాగే తన సొంత చెల్లెల విషయంలో కావచ్చు, తన చిన్నాన కూతురు కూడా ఎంత అన్యాయం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఎవరి విషయంలోనూ అతను సరైన న్యాయం చేయట్లేదు సార్. ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, 2010 తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జైలు పోయినప్పుడు ఎంత కష్టపడింది సార్ షర్మిల గారు? జగనన్న వదిలిన బాణం నీడని రాష్ట్రం అంతా 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. తర్వాత కాలంలో ఆయన ఎలక్షన్స్ లో రకరకాలుగా జగనన్న బిడ్డ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని ఇదే షర్మిల గారు ఎన్నో మీటింగ్ లో మాట్లాడారు సార్. దాని పర్యవసానము 2019లో ఆయన అధికారానికి వచ్చారు. వచ్చిన వెంటనే ఒక ఎంఓయూ రాసుకున్నారు. ఎంఓయూలో ఏం చెప్పారు? ఇదిగో నాకు కొన్ని ఆస్తులు, ఇది కొన్ని షర్మిలకు ఆస్తులు, కొన్ని విజయం పేరు మీద బదలాయించిన మాట వాస్తవం. కాకపోతే అక్కడ రిజిస్ట్రేషన్ జరగలేదు సార్, ఎంఓయూ మాత్రమే రాసుకున్నారు. విజయశేఖర రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. విజయశేఖర రెడ్డి గారు సెకండ్ రౌండ్ లో అన్ని మాట్లాడదామండి. సురేష్ గారు